మళ్ళీ చెట్టు వేసినవా? బాగున్నాయా? మంచి పూలేనా? కాదు, ఆంటీ చీర తోటలో బాగా కలిసిపోయింది. అయితే ఇక్కడ ఇప్పుడు ఆ 2 బోర్లు కనెక్షన్ ఆ నీళ్లు ఇక్కడ ఈ బోరు 3 బోర్లు నీళ్లు కలిపేసి ఇక్కడ మన ఫ్లోరిన్ కదా, ఫ్లోరిన్ ఇక్కడ వేయటం వల్ల నీళ్లు కొంచెం ఎండగాలి, ఫ్లోరిన్ అంతా డస్ట్ అయిపోద్ది కిందికి. సో పై నీళ్లు మొత్తం అయిపోతే మంచి నీళ్ళు మాత్రం మనం కింద మెస్ బిగించాము. ఆ మెస్ ద్వారా ఇక్కడ ఫిల్టర్ వచ్చేసి ఇదే ఇది ఫిల్టర్, ఇది ఈ వాటర్ అంతా పెద్ద ఫిల్టర్ లో స్టాక్ అవుద్ది. మీ పేరు నాకు గుర్తొచ్చింది, శ్రీమాన్ అంట మా అమ్మ చాలా చిన్న పిల్లలు. మంచి బండి తీసుకొని పేపర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ గడ్డి రాదు, రెండోది తేమ శాతాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది, మూడు వచ్చేసి ఈ యొక్క త్రిప్స్ మైన్స్ అంటే దోమలు నల్లులు అన్ని వల్ల ఆ సిల్వర్ కలర్ కి అట్రాక్ట్ అయ్యి లేచిపోతాయి. ఏమన్నా వాళ్ళ కూడా షాడు పెడతారు అనమాట. వల్ల దోమలు నల్లులు దోమ అన్ని పోతాయి అనమాట. నైట్ పూట ఈ దోమలు మొత్తం దీనివల్ల నైట్ పూట తెల్లగా పచ్చగా ఆకర్షిస్తాయి, బాగా రేడియం లైట్ టైప్ వస్తుంది, కరసకపోతాయి గమ్ అనమాట. ఇది 80% కాలర్ వచ్చేసి ఉంటుంది, తింటే అవకాశం ఉంటుంది. హలో, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఈజ్ మాధురి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఇప్పుడు తోటకి వెళ్తున్నాం అనమాట. బాబాయ్ పుచ్చకాయ తోట నాటాడు, ఆర్గానిక్గా పండిస్తున్నాడు అనమాట పుచ్చకాయల్ని. సో అవన్నీ ఎట్లా వచ్చినాయి, ఎంతవరకు ఫామ్ అయినాయి చూసి పుచ్చకాయలు ఏమన్నా పెద్ద అయితే కోసుకొని తెచ్చుకుందామని చెప్పి వెళ్తున్నాము. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకెందుకు లేట్, వెళ్దాము మరి వ్లాగ్లోకి, పదండి. పాయసం చేశానండి, శనగబెల్ల పాయసము. తోటలోకి తీసుకెళ్దామని అందరి కోసం తీసుకెళ్తున్నాను. మేము ఈవినింగ్ వెళ్తున్నాము, మార్నింగ్ ఆఫ్టర్నూన్ బాగా ఎండగా ఉంది మాకు, అందుకని చెప్పి ఈవినింగ్ వెళ్తున్నాము. యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో అనుకుంటుంటే లంచ్ ప్లాన్ చేద్దాం, తోటలో ఒకసారి తీసుకెళ్ళేసి వనభోజనాలు లాగా వెళ్దాము అని చెప్పి. బట్ చాలా ఎక్కువ ఉన్నాయండి మాకు ఎండలు, మధ్యాహ్నం పూట అస్సలు వెళ్ళలేము తోటలోకి అని చెప్పేసి ఈవినింగ్ ప్లాన్ చేసుకొని ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట. మాకు ఇక్కడ పొద్దుగుకేసరికి 7 అవుతుంది కదా, ఆ టైంలోపు కొంచెం టైం స్పెండ్ చేసి వద్దాం, తోటలో బాగుంటుందని చెప్పేసి వెళ్తున్నాము. పాయసం పెట్టుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్, బ్యాగ్లో తినడానికి కోసం. వెళ్దాం పదండి. ఆటో వచ్చిందంట, మన కోసమే వెయిట్ చేస్తుందట, రోడ్ సేవ వెళ్తున్నాం. ఇప్పుడే నడుచుకుంటూ వెళ్తున్నామండి. మా పిన్ని వాళ్ళు బీచ్ చివరే ఉన్నాము, రమ్మని చెప్పారు, అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. తోట మాకు దగ్గరేనండి, ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది కనిగిరి నుంచి. ఆఫ్టర్నూన్ అయితే ఎండగా ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ వెళ్తున్నాము. 4:30 అయినా చూడండి ఎండ ఎట్లా కాస్తుందో, అంత ఎక్కువనే అనమాట మాకు ఎండలు. సో అందుకని ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. మేము ఈ ప్లాన్ ఎప్పటి నుంచో చేసుకుంటుండేమి, కానీ ఇప్పుడు కుదిరిందన్నమాట. మాకు చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము, కుదరలేదు. సో అప్పుడు కానీ ఎల్లుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే అప్పుడు కొంచెం ఎండలు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు బాగా ముదిరిపోయాయి. పిల్లలు మధ్యాహ్నం తీసుకెళ్తే అల్లాడిపోతారని చెప్పేసి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. సో వీళ్ళందరూ మంచిగా వెనక సెటిల్ అయిపోయారు, మా చెల్లి వాళ్ళు, అక్క వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ వెళ్తున్నాము. సో చక్కగా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి రావచ్చని. ఇదే అండి తోట, రోడ్డు పక్కనే ఉంటుంది, మా ఊరికి వెళ్ళే రోడ్డే అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది తోట అయితే, అసలు దాంట్లోకి వెళ్తే ఇంక మళ్ళీ నాకు రాబుద్ది కాలేదనమాట. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. నిజంగా చాలా టైం స్పెండ్ చేసాము, బట్ చాలా మంచిగా అనిపించింది.
మా బాబాయ్కి అయితే ఈ తోట అంటే చాలా ఇష్టం అండి. ఆయన ప్రపంచం ఇదే అని చెప్పొచ్చు. ఇంకా ఆయన లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ తోట తప్పితే ఏమి ఉండదు. ఆయన అంత చదువుకున్నా కానీ ఎప్పుడు వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అంత ఇష్టం ఆయనకి వ్యవసాయం అంటే. మార్నింగ్ వస్తారు ఇక్కడికి, మళ్ళీ నైట్ 8 వరకు 7 వరకు ఇక్కడే ఉంటారన్నమాట. అంత ఇష్టం ఈ తోట అంటే ఆయనకి. అంత ప్రాణంగా పెంచుకున్నారు దీన్ని. సో చాలా మంచిగా మెయింటైన్ చేస్తారనమాట. చూసారా మల్లె చెట్టు కూడా నాటిండు పక్కనే. సో ఎప్పుడన్నా పూలు వస్తాయి పిల్లలు పెట్టుకుంటారని చెప్పి పక్కన దాన్ని షెడ్ పక్కన నాటాడు మల్లె చెట్టు కూడా. ఈ మల్లె పువ్వు కూడా ఒక్కొక్క పూలో 4 పూలు ఉంటాయండి. చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. చాలా బాగున్నాయి పూలు కూడా. లావుగా మొగ్గలు డబుల్ మల్లె అంటారు కదా, ఆ మల్లె చెట్టు అన్నమాట. ఆకు మొత్తం చూసేస్తే ఇంకా మంచిగా వస్తాయి పూలు అయితే. సో ఇదంతా నిమ్మ తోటేనండి. ఇప్పుడు కాయలు పెద్దగా లేవు, ఎందుకంటే ఎండాకాలం కదా, ఎండలకు పెద్దగా సైజు రావు. వచ్చిన కాయలు కూడా అంత బాగోవు అన్నమాట, బ్లాక్ కలర్లో అలా అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడైతే పెద్దగా లేవు కాయలు తీసుకొచ్చుకోవడానికి కూడా. ఇదంతా తోటే అనమాట, చాలా బాగుంటుంది. సో బండి నాగేలు ఇదే అంటారు కదా, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. గోరు నాగేలు ఏదో అంటారు దీన్ని. సో దుక్కి దున్నడానికి ఇక్కడే తోటలోనే పెట్టేస్తాను అనమాట అన్నీ ఇక్కడే. సో చాలా బాగుంటుంది తోట అయితే. చూసారు ఎటు చూసిన ఎంత పచ్చగా ఎంత హాయిగా ఉంటుందో కదా. నిజంగా తోటలోకి వస్తే మాకు కూడా చాలా ఆనందం వేసింది. ఇట్లా తోటలోకి ఏదన్నా వండుకొని వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇంకొంచెం ఎక్కువ తింటాము మనము. ఎందుకో తెలియదు, ఆ మట్టి వాసనకి చాలా ఫీలింగ్స్ కూడా, మూడ్ స్వింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. హాయిగా అనిపిస్తుంది. సో వండుకొని వద్దాం అనుకున్నాం కానీ బట్ కుదరలేదు. ఇంకోసారి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాము అని అనుకుంటున్నాము. ఇటు సైడ్ మొత్తం నిమ్మకాయల తోట అండి, అటు సైడ్ మొత్తం పుచ్చకాయల తోట. సో పుచ్చకాయలు కూడా ఇంకా ఒక హార్వెస్ట్ కూడా జరగలేదు. మేము రావాలనుకున్నప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి అనమాట పుచ్చకాయలు, అప్పుడప్పుడే ఫామ్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు చాలా పెద్దవైనవి. కొంచెం పెద్దవైన తర్వాత వెళ్దామని చెప్పి మేము రాలేదు అప్పుడు. సో ఇప్పుడైతే కొంచెం హార్వెస్ట్కి కూడా బాగున్నాయి కాయలు. హార్వెస్ట్ చెయ్యాలంట, ఫస్ట్ హార్వెస్ట్ చెయ్యాలి మాధురి అని అన్నాడు మా బాబాయ్. సో కొంచెం బాగుంటుంది ఇప్పుడు మీకు చూపించడానికి కూడా అని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. వద్దానులా నేను. అబ్బా తాడు కట్టేదాన్ని కదా ఊడిపోతే. చూసుకున్నాడు పిన్ని నేను ఇద్దరిని పడతారు. బుట్ట నాకు ఇవ్వకూడదు సరేనా శశి? అదే అంటే ఆ పూలేదా నువ్వు కాదు పచ్చడి చేయలేదా మీరు? అడిగిపోయి పిల్లలు కాయలు ఎదురా మూడు తినిపిద్దాంలే కానీ బాబు, అది చూసేద్దాం పాప. బాయ్. పోదాంపా. ఎంత పెద్ద వేప చెట్టునండి, భలే చల్లగా ఉంది అసలు. కూర్చోడానికి అయితే ఎంత మంచిగా ఉందో అసలు. ఆ మట్టి స్మెల్ నాకు ఎంత నచ్చిందో, భలే ఉంది. సో పరదా పట్టేసుకుంటున్నాము. 2 మడతలు వేస్తే పిల్లలు చక్కగా కూర్చుంటారు, మట్టి లేకుండా ఉంటుంది అని చెప్పేసి అక్కడ వేసి కూర్చుంటున్నాం అనమాట. చాలా హాయిగా ఉంది. సో బాబాయి మొక్కల కోసం వాటర్ స్టోర్ చేస్తున్నారు. ఆ వాటర్ని వర్షాలు పడ్డప్పుడు స్టోర్ చేసుకొని ఎండాకాలం వాటర్ కొంచెం తగ్గుతాయి కదా, అప్పుడు యూజ్ చేసుకుంటారు. అంటే కరువులో యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అట్లాగా ప్లాన్ చేసుకున్నారన్నమాట. సో మీకు చూపిస్తారండి. నాకు ఐడియా అయితే చాలా నచ్చింది. ఇక్కడ ఈ బోరు 3 బోర్లు నీళ్లు కలిపేసి ఇక్కడ మన ఫ్లోరిన్ కదా, ఫ్లోరిన్ ఇక్కడ వేయటం వల్ల నీళ్లు కొంచెం ఎండగాలి, ఫ్లోరిన్ అంతా డస్ట్ అయిపోద్ది కిందికి. సో పై నీళ్లు మొత్తం అయిపోతా, మంచి నీళ్ళు మాత్రం మనం కింద మెస్ బిగించాము. ఆ మెస్ ద్వారా ఇక్కడ ఫిల్టర్ వచ్చేసి ఇదే, అది ఫిల్టర్. ఇది ఈ వాటర్ అంతా పెద్ద ఫిల్టర్ లో స్టాక్ అవుద్ది. నెక్స్ట్ ఫెస్టిగేషన్ అనమాట. మొక్కలకి బలం మందు ఇందులో వేస్తాం. ఇది 319 అంటే 319 అంటే అదే అంటారు 319 అని. నెక్స్ట్ 1361 ఇలాంటివన్నీ ఈ డ్రమ్లో వేస్తే ఈ ఫెస్టిగేషన్ ద్వారా ఈ నీళ్ళు లాక్కొని చెట్లకి పోతుంటాయి, చెట్లకి పోతాయి, మనకు మొక్కల కంటికి పోతాయి. అందువల్ల దీంట్లో మనం లేబర్ లేకుండా దీని డ్రమ్లో వేస్తే ఈ ఫిల్టర్ కట్టింగ్ చేస్తే మనకు అదే లాక్కుంటది వాటర్ ని. మందు లెక్క మందు కలిపేసి మొక్కకి డ్రాపులు మన సెలైన్ లాగా పంపిస్తాం అనమాట. అందువల్ల మనకు లేబర్ ఖర్చు తగ్గిద్ది ఫిల్టర్. దీని ఉపయోగ ఫిల్టర్. ఈ నీళ్ళలో కింద గుంతమాయి చూసారు కింద అది మొత్తం మన ఫ్లోరిన్ నీళ్ళు అందువల్ల అది ఎంత బాగా ఎండగాలి, డస్ట్ అంతా తెలుసుకోవాలి కదా అన్ని ఇట్లాంటివన్నీ ఉంది.
రండి అన్ని తెలుసుకుందామని. మామూలుగా 7 లక్షల వాటర్ పడుతుంది. ఇదా? ఇది మొత్తం ఎంత అయింది బాబాయ్ దీని వరకు కట్టిన? 1.5 లక్షలు మొత్తం ఇది ఫిల్టర్ మొత్తం ఓన్లీ గుంత మాత్రమేనా? 70 x 70 70 పడుగు 70 వెడల్పు ఓకే 13 అడుగులు లోతు మొత్తం దాని మొత్తం 7 లక్షల లీటర్ల దగ్గర వాటర్ స్టోరేజ్ అవుతుంది. మనకు వర్షం పడ్డప్పుడు 3 బోర్లు ఆన్ చేసి మొత్తం నింపుద్ది అనమాట. ఓకే నింపిన మళ్ళీ వర్షాలు లేనప్పుడు మనం ఆ వాటర్ని మనం వాడుకుంటుంటాం. ఓకే అప్పుడు ఆ నీరు ప్లస్ విశ్లేషణ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం మామూలుగా మొక్కలకు లేనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ విధానం వల్ల మనం కొంచెం ఇప్పుడు తట్టుకోగలుగుతున్నాం. కూడా ఎక్కుద్ది అనమాట నీళ్లు. మామూలుగా మోటార్ అయితే మొదట్లో మొక్కలకి ఎక్కుతాయి. అదే చివరి మొక్క దీనివల్ల ఏంటంటే పై మోటార్ కాబట్టి అది చివరి మొక్క కూడా సమానంగా పడతాయి వాటర్. అందువల్ల ఇబ్బంది ఉండదు మనకి. దానివల్ల ఈ ఫిల్టరేషన్ ఈ ఫిల్టర్ ఇదంతా కూడా ఈ మొత్తం మా గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా తీసుకుందాం. అంటే మా గవర్నమెంట్ మైక్రో ఇరిగేషన్ ద్వారా సబ్సిడీ ఇస్తారు. దానివల్ల తీసుకొని మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం మొక్కలకి. లేకపోతే ఇప్పుడు ఇచ్చిన ఈ 7 ఇబ్బంది పడతాయి. వర్షాలు లేనప్పుడు ఇబ్బంది పడతాం. ఇక్కడికి వెళ్దామా? మంచి థాట్ నిజంగా. ఇది తీసి కూడా 3 ఏళ్ళు అయింది. అయిపోయింది ఎక్స్ప్లెయిన్. అంటే లోతు ఉంటుంది. అది 13 అడుగులు పైనుంచి 13 అడుగులు లోతు డెప్త్. చుట్టూ 72 అంటే 70 పొడుగు 70 అడుగులు. ఈ పట్ట మనం మామూలుగా కరోనా టైంలో తీసుకొచ్చా 30 పాడతావు నాన్న. మొత్తం షీట్ మొత్తం ఒకే షీట్. దీని లోతు ఇప్పుడు ఎంత బాబాయ్? 13 అడుగులు మొత్తం. 13 అడుగులు 13 అడుగులు 72 అనమాట. పదమ్మా ఈ పద. మీరు పడతారు, మీరు ఆడ పడతారని భయం వేస్తుంది నాకు. పద ఇటు పద, ఇటు పద. పైన ఇక్కడ ఈ మొక్కలు రాలుతున్నాయి కదా, ఈ ఆకులు అన్ని దాంట్లో పడతాయి. మొక్కలకు పోతుంది. దీంట్లో స్టోరేజ్ చేస్తాం. క్లోరిన్ అంతా ఎండకు శాండ్ ఫిల్టర్ అమ్మా. శాండ్ ఫిల్టర్ దాదాపు 100 కేజీలు ఉంటుంది. ఇసుక పెద్ద పెద్ద నలుగులు దీంట్లో ఫిల్టర్ అయిపోతాయి. గుంతుంది. తర్వాత చిన్న చిన్నటువంటి వచ్చినటువంటి నలకలు ఉన్నాయి కదా, ఆ నలకలు ఈ మైక్రో ఫిల్టర్లు ఆగిపోతాయి. ఓకే ఓకే ఆగిపోయి డైలీ దాన్ని వదిలితే దాన్ని నీట్గా అదంతా ఆగిపోతాయి. దీంట్లో మటుకు వారం కోపం దీన్ని ఫిల్టర్ క్లీన్ చేస్తాం. ఈ ఫిల్టర్ క్లీన్ చేసిన వల్ల మనకి చెట్లకు డిప్పులలో సన్న నలకు కూడా పోకుండా ఫ్రెష్ వాటర్ అనే వెళ్తాయి. స్వచ్ఛమైన వాటర్ పోతాయి అన్నమాట. ఇది డిస్టిల్ వాటర్ కాగా అక్కడ ఎండకు హీట్ అవుతాయి, నీకు క్లోరిన్ కిందిపోద్ది, మంచి నీళ్ళు ఫిల్టర్ లేక వస్తాయి. మంచి మొక్క స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి అన్నమాట. ఓకే మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పి చేపలు వేసుకోమన్నారు. చేపలు వేసుకుంటే చూసాము వేద్దామని. కప్పల కోసం పాముల కోసం ఎలుకలు ఎన్ని తోడవుతుంది. అవి చూసి కొంచెం మాకు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము, వద్దు అని ఆపేసాం దాన్ని. దాన్ని చూసాము. అంటే మన ఖర్చులకు వస్తాయని స్టాక్ అనమాట. కరువులో నింపుకోవడం, అదే వర్షాలలో నింపుకోవడం, కరువులో వాడుకోవడం అనమాట. ఇది అప్పుడు మనం కరోనా టైంలో చూపించాం. ఆ కరోనా నిజంగా చాలా మంచి ఐడియా కదండి. నాకైతే చాలా నచ్చింది ఐడియా. వాటర్ ఉన్నప్పుడు స్టోర్ చేసుకొని వాటర్ లేనప్పుడు కరువులో వాడుకోవచ్చు. నిజంగా ఆ టైంలో మనల్ని చాలా కాపాడుతుంది అది. సో నాకైతే భలే నచ్చింది అనమాట. మా అమ్మ తమ్ముడు కూడా ఇప్పుడే వచ్చారు. సో ఆటోలో పట్టలేదని వాళ్ళిద్దరు బండి మీద వచ్చారు, మేమందరం ఆటోకి వచ్చాం అనమాట. బాబాయ్ అయితే 3 పుచ్చకాయలు కోపించి తెప్పించాడు. సో 3 సైజులు తెప్పించాడు అనమాట. ఒక్కొక్కటి అసలు ఎలా పండిందో లోపల చూద్దామని చెప్పేసి తెప్పించాడు. సో అది కోసి చూద్దాము మనం ఫైనల్గా. తోట చూసి వచ్చిన తర్వాత కోసి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో. సో అందరం చక్కగా కూర్చున్నాం అనమాట. పిన్ని ఇంటి దగ్గర నుంచి వస్తా గుగ్గులు ఉడకబెట్టుకొని వచ్చింది. సో ఆ గుగ్గులు తింటున్నాము. సో నిజంగా తోటలోకి వచ్చి తింటే చాలా బాగుంటుంది. ఆ ఫీలింగే బాగుంటుంది అనమాట. అమ్మ వాళ్ళు కూడా ఇంక ఇప్పుడే వచ్చారు. అందరం అక్కడ చక్కగా కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి కూర్చున్నాం. నువ్వు ఎండకు తెచ్చి ఆమె పెట్టి తినమంటే కూలింగ్ ఉందా? నీళ్ళన్నా చల్లపోతుంది. ఎందుకు కూలింగ్ లేకపోతే ఇక విష్ణు ముగ్గులు పెట్టిందంట బాబా. ఇది తీసుకో, అయితేలే తీసుకో, కొన్ని తీసుకో. ప్రేమతో ఇస్తుంది పిన్ని. తీసుకో అయితే ఇగో కావాలనా? అయితే మేము తీసుకొని అన్నీ మేము తీసుకోవద్దు.
మొత్తం పిడిగాయి అన్ని పెట్టేదా కొట్టేలా ఉంది నన్ను అందుకు. తీసుకోరా బాగున్నాయి బాగున్నాయి అమ్మ కొద్దిగా తీసుకో ఎనర్జీ అట్టాటి పనికి రావు మా వాళ్ళకి. ఇక్కడ కూడా మొత్తం పుచ్చకాయ తోటే నాటాలని సాలు అలాగా మొత్తం క్లీన్ చేసి పెట్టారండి. కానీ ఎండలు బాగా ముదిరినాయి కదా, ముదిరినప్పుడు పెద్దగా ఇప్పుడు ఈ టైంలో నాటితే అది కాయ సైజు అండ్ మొక్కలు కూడా అంత పెద్దగా మంచిగా రావంట ఎండలకి. అందుకోసం అని చెప్పి నాటలేదు. నెక్స్ట్ ఇయర్ కొంచెం ముందుగా ప్లాన్ చేసి మొత్తం నాటుతారంట. అందుకోసం అదంతా శుభ్రంగా సాలు అలా తోలిచ్చి పెట్టారు. భలే ఉంది కదా, చూడడానికి అందంగా అనిపించింది నాకైతే. సో ఇంకా మొక్కలు వేస్తే చాలా బాగుంటుంది. ఆ సిల్వర్ ఫాయిల్ అవన్నీ వేసేసి మొక్కలు కానీ వేస్తే చాలా మంచిగా ఉంటుంది చూడడానికి కూడా. నందు పోయి తీసుకొచ్చింది ఆడికి మొత్తానికి. ఆయన పేరు సీమానమ్మా. నేను గుర్తున్నాడు. అంకుల్ ఏమో గుర్తున్నాడు, పేరు గుర్తులేదు నాకు. చేసుకుందాం లేదా ఏటనా ఒక సరిపోతుంది, ఒక ఏట సరిపోతుంది. ఇళ్ళలో తినేవాళ్ళు ఎవరు లేదే, మంది లేవు. మీ పేరు నాకు గుర్తొచ్చింది, శ్రీమాన్ అంట మా అమ్మ చాలా చిన్న పిల్లలమ్మ. మంచి బండి తీసుకొని ఇంటి దగ్గర నుంచి పాయసం తీసుకొచ్చాను కదా, అది చేస్తున్నారు అందరు ఎట్లా ఉంది అని చెప్పేసి. మా బుడ్డ ఇంటి దగ్గర తినమంటే ఎన్ని గోములు పడిందో నాకొద్దు, అవి బాగాలేవు ఇవి బాగాలేవు, శనగ బాయలు వేసావు దాంట్లో అది ఇదని. ఇక్కడికి వచ్చేసరికి ఆ స్మెల్కి ఏమో తినాలనిపించిందేమో, ముందే అడిగింది అన్నమాట నాకు ఏ మమ్మీ తినాలనిపిస్తుందని. సో అందరం అయితే టేస్ట్ చేస్తున్నాము ఎలా ఉందని చెప్పేసి. ఎంత కొద్ది తిను బాబాయ్, నేనే చేసా, టేస్ట్ చెయ్యి. మన అమ్మాయి చేసింది అనుకోకుండా పెద్దది తెచ్చినావు. నువ్వు వేసుకో, నువ్వు తిన్న తర్వాత అది నేను తీసుకుంటాను. ముందు మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఏంటి పిన్ని గింటలు అదే స్పూన్లు ఉన్నాయి చూడు దాంట్లో బ్యాగ్లో ఉన్నాయి చూడక్క, లోపల కొన్ని ఉన్నాయి. అందరికీ టేస్ట్ బాగా నచ్చిందంట. నాకు చాలా బాధ వేసిందండి, ఎందుకంటే చాలా చేశాను నేను చేయడానికైతే. బట్ నాకు ఇంతమంది వస్తారని తెలియదు అనమాట. అక్క ఫోన్ చేసినప్పుడు ఒక 4 మెంబర్స్ ఏమో వస్తారని చెప్పింది. సో 4 మెంబర్స్కి అయితే సరిపోతుందిలే దీంట్లోదని చెప్పేసి తీసుకొచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది వచ్చారు కదా, వాళ్ళకి జస్ట్ ఒక్కొక్క స్పూను 2 స్పూన్స్ అట్లనే వచ్చినాయి. జస్ట్ టేస్ట్ చేశారు అంతే. దానికి చాలా బాధ అనిపించింది. నేను అంత చేసి కూడా తీసుకురాలేకపోయానే, తెచ్చుంటే తినేవాళ్ళు కదా అని అనిపించింది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ఇంకా నాకు ఆ టైంలో పెద్ద గిన్నెలు కూడా కనిపించలేదు ఇంట్లో. సో ఇది 4 మెంబర్సే కదా, దీంట్లో సరిపోతుందిలే, మేము ఆల్రెడీ ఇంట్లో కొంచెం తినేసి వచ్చాము అనిపించింది. సో దాంట్లో సరిపోయలేదు, తీసుకెళ్ళింది నేను సరిపోలేదు. చాలా ఫీల్ అయ్యాను చాలాసేపు, తీసుకురావాల్సింది కదా అది కూడా అని. సో అందరైతే చక్కగా కూర్చొని తిన్నాము. కొంచెం సేపు కూర్చొని అక్కడ వెళ్దామని చెప్పేసి పుచ్చకాయ తోట దగ్గరికి కూర్చున్నాము. ఎందుకంటే ఎండునింది బాగా మేము పోయినప్పుడు. ఆ ఎండకి పెద్దగా వీడియో షూట్ చేసినా సరిగా రాదు అని చెప్పేసి వెళ్ళలేదు. కొంచెం చల్లబడ్డాక అక్కడికి వెళ్ళామన్నమాట. పుచ్చకాయ తోట దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇది కూడా బేసిక్గా అన్నీ నాటాల్సింది, బట్ ఇప్పుడు నాటితే క్రాప్ పెద్దగా రాదు అని చెప్పేసి నాటలేదు. అదంతా క్లీన్ చేసి పెట్టారు, నెక్స్ట్ క్రాప్ వేద్దాము అని చెప్పేసి ఇక్కడంతా. సో అక్కడంతా పుచ్చకాయ తోటలో వేశారు. సో బాగా వచ్చినాయి పుచ్చకాయలు అయితే. నాకైతే భలే నచ్చింది తోట, అసలు ఎంత అందంగా ఉందో చూడడానికి. అట్లా గ్రీనరీగా ఉంటే చాలా బాగుంటుంది కదా సీనరీ. సో ఇంకా అసలు ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ తోట, ఆ స్మెల్, ఆ పచ్చదనం అసలు ఎంత హాయిగా అనిపించిందో మనిషికి, చాలా బాగా అనిపించింది. సో అందరం వెళ్ళాం చక్కగా చూద్దాము అని చెప్పేసి. మా మమ్మీతో వస్తావా అయితే? శాస్త్రవాదులు వాళ్ళ మమ్మీ తోటిరా.
కంట్రోల్లో ఉంటే 10 బాబాయ్ అది ఎందుకు ఇట్లాగా కవర్ వేసి పెట్టారు? పేపర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ గడ్డి రాదు, రెండోది తేమ శాతాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది, ఓకే ఓకే. మూడు వచ్చేసి ఈ యొక్క త్రిప్స్ మైన్స్ అంటే దోమలు నల్లులు అన్ని వల్ల ఆ సిల్వర్ కలర్ కి అట్రాక్ట్ అయ్యి లేచిపోతాయి, ఏమన్నా వాళ్ళనా కూడా. షాడు పడుతుంది అనమాట. ఓకే ఓకే. వల్ల దోమలు నల్లులు దోమ అన్ని పోతాయి అనమాట. ఓకే. అందువల్ల రెండోది అంటే మ్యాచరైజేషన్ అంటే తేమ అనేది అట్టు పెట్టుకుంటుంది, ఓకే. అంటే పైకి ఆవిరి కాకుండా మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది లోపల. కలుపు బాగా 100% నివారిస్తుంది. అసలు ఇంకా మనం ఒక్కసారి కూడా మీరు కలుపు తీయలేదా? కలుపు జోలికే పోలా. ఓకే. లాస్ట్ ఇయర్ నాకు 80,000 కలుపుకు 30,000 ఆటో బాడీలు అయితే ఈ సంవత్సరం మొత్తం 2,000 కూడా కలుపులకి. కానీ పేపర్ కాస్ట్ మటుకు ఎకరాకి వచ్చి 3 షీట్లు అవుతుంది, 3 2.5 7,000 అయ్యింది. మనం రెండో క్రాప్ ఉపయోగించుకోవచ్చు. చెట్టు పీకేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మధ్యలో బెజ్జం సపరేట్ బెజ్జం వేసి ఆ బెజ్జంలో మనం ఏదైనా బీరకాయలు సొరకాయలు కాకరకాయలు లాంటి ఎక్సెస్ నాటుకోవచ్చు. మళ్ళీ 3 నెలలు ఉంటుంది పేపర్. తర్వాత మొత్తం ఈ పంట అయిపోయినాక ఆ పేపర్ ఇంకా తీయాల్సిన అవసరం లేదా? లేదు, దాన్ని బెజ్జం వేసుకొని ఆ బెజ్జంలో మళ్ళీ మనం కొత్త పంట వేసుకోవచ్చు. మళ్ళీ 3 నెలలు అనమాట. 6 నెలలు మన పేపర్ గేజ్ ని బట్టి ఉంటది. 8 కేజీ 90 కేజీ 20 కేజీ అట్లా ఉంటది. పేపర్ కాస్ట్ మటుకు ఒకసారి పడద్ది. మనకు 3 నెలలు మనకి ప్రశాంతంగా ఉండొచ్చు. అసలు ఎక్కడ గడ్డి అనేది లేదు. ఉన్నది ఎల్లో స్టిక్స్ బ్లూ స్టిక్కర్స్ మటుకు. ఎల్లో స్టిక్కర్ మటుకు పొలంలో ఎక్కడున్నా దోమలు నైట్ లైటింగ్ ఆకర్షించి దోమలు అంటుకుపోతాయి. బ్లూ స్టిక్కర్స్ కు మామూలుగా అంటారు చూడు, మామూలుగా నల్లులు అంటారు చూడు, మామూలుగా లీఫ్ మైన్స్ అవి వాటికి ఆకర్షిస్తాయి. అందువల్ల ఎకరాకు 20 ప్రకారం పెట్టాం. ఇది మొత్తం ఎకరానా బాబాయ్? ఇది 2 ఎకరాల? 2 ఎకరాలు 60 పెట్టాం. 30 అయ్యి ఎల్లో స్టిక్ 30 బ్లూ స్టిక్కర్స్. అందువల్ల అంటకపోతాయి. దానివల్ల ఎల్లో స్టిక్కర్స్ బాగుంటాయి. ఎల్లో స్టిక్కర్స్ బ్లూ స్టిక్కర్స్ జాగ్రత్త. కాయ చూపిద్దామని. కాయ సైజు ఇక అన్ని లేదు, ఇదే లాస్ట్ 2 days 3 days లో కటింగ్ వస్తాయి. హార్వెస్టింగ్ చేయొచ్చు. ఇప్పటికి ఒక్క హార్వెస్ట్ కూడా చేయలేదా బాబాయ్? ఫస్ట్ రేపు 2-3 రోజుల్లో చేస్తాము. చేయలేము. హైబ్రిడ్ అవి ఇయే అంటే రకరకాల అంటే ఈ సీడ్ ని బట్టి సైజ్ వస్తాయి. అవును, మనం బలాన్ని బట్టి సైజ్ వస్తాయి. మనం ఎంత బలం పెడితే ఇంతలా వస్తాయి, ఎంత పెడితే అంతే వస్తాయి అనమాట. అదే పగిలిపోవడం అంటే సీడ్ని బట్టి కాయ సైజు వస్తుందంట అండి. ఈ సీడు మ్యాక్సిమం 8 కేజీల నుంచి 10 కేజీలు వస్తుందంట కాయ. సో వచ్చినాయి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయి కాయలు. ఇప్పటివరకు ఒక్క హార్వెస్ట్ కూడా జరగలేదు. ఇంకో 2 daysలో జరుగుతుందంట హార్వెస్ట్. సో చేస్తారంట. ఇంకో హార్వెస్ట్ చేసే ముందు మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను. సో చాలా మంచిగా వచ్చినాయి కాయలు మాత్రము. అట్లా షేప్ అవుట్ అయిన కాయలు మాత్రం మామూలుగా మార్కెట్లో తీసుకోరంట. షేప్ బాగున్న కాయలే తీసుకుంటారంట. షేప్ అవుట్ అయినవి మామూలుగా మనం కోసి బౌల్లో వేసిస్తారు కదా, అట్లా మనం బయట పెట్టి అమ్ముకోవచ్చు అంట. మంచి కాయల వరకు మార్కెట్లో తీసుకుంటారు, ప్రాబ్లం లేదు, బాగుంటాయని చెప్పారు. నిజంగా చాలా అందంగా ఉంది తోట అయితే. చూడండి అసలు ఎటు చూసినా కాయలే కనిపిస్తున్నాయి కదా. దోమ కాటు అనే తెగులు వస్తుందంట అండి దీనికి ఎక్కువ. ఆ దోమ కాటుకి బలైనప్పుడు ఇట్లా అయిపోతాయి అంట కాయలు. ఇంకా అది పనికిరాదు తెగులు వల్ల. ఇంకా కాయ మొత్తం అలాగే వస్తుంది వచ్చినా కూడా. సో అది పీకేస్తారంట. కొంచెం అయిపోగానే అట్లా చూడగానే పీకేస్తారంట. మొత్తం బ్లాక్గా అయిపోయింది దానిపైన మొత్తం. అవి తిన్నా కానీ పెద్ద టేస్ట్ ఉండవంట. ఆ దోమ కాటుకు గురైనవి. కాయలు కూడా ఆకారం కోల్పోతాయి అనమాట. ఆకారం కోల్పోతే మార్కెట్ వాల్యూ ఉండదు. సైజు ఉన్న కాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న కాయలన్నీ ఆకారం కోల్పోయిన కాయలన్నీ మనం కట్ చేసుకొని ప్లేట్లలో ముక్కల్లాగా పెట్టేసి మనం ఇట్లా తినడానికి ప్లేట్ కుదిరిపోయి అలా అమ్ముకోవచ్చు బయట. ఇట్లాంటి కాయలన్నీ కట్ చేసి ఆకారం లేని కాయలు టేస్ట్ ఉంటాయి. మళ్ళీ మార్కెట్లో ఇది కాయలు బాగానే ఆకారం కోల్పోయినా. ఇప్పుడు ఆకారం కోల్పోతే మనకు మార్కెట్ వాల్యూ ఉండదు. పేపర్ చూడు 18 కేజీ పేపర్ కాబట్టి ఎండలకు అప్పుడే పగిలిపోయింది. కానీ వాస్తవంగా అయితే 20 కేజీ 25 కేజీ అయితే బాగుంటుంది. కానీ రేటు 3,000 పడుతుంది ఒక రీల్ వచ్చేసి. 1000. అంత కాస్ట్ ఉంటుందా బాబాయ్? ఇది 1000 మీటర్లు వచ్చి 2,000 ఉంటుంది. పేపర్ 1000 మీటర్లు 1000 మీటర్ల పొడుగు. ఇప్పుడు ఇది చిన్నది అవ్వడం వల్ల చినిగిపోయిందా? కేజీ మైక్రాన్స్ అంటారు చూడ, పేపర్ మైక్రాన్ కొలుస్తారు కదా, 18 మైక్రాన్ కాబట్టి పగిలిపోయింది ఎండలకు. అంటే తీసేసి మళ్ళీ చేస్తారు. మనకి ఈ ఏడైతే పెద్ద మనకు ఇబ్బంది లేదనిపించింది. మామూలు పెట్టుబడి. ఈ దోమలు మొత్తం
ఈ దీనివల్ల లైట్ నైట్ పూట తెల్లగా పచ్చగా ఆకర్షిస్తాయి బాగా, రేడియం లైట్ టైప్ వస్తుంది. కరసకపోతాయి గమ్ అనమాట. లేకపోతే మనం మందు కొట్టలేము, 4 స్ప్రేలు చేసి 2 స్ప్రేలు సరిపోతాయి, 4000 ఖర్చు కట్టి 2000. మందులు కొట్టడం వల్ల హెల్త్ కూడా మంచిది. అందువల్ల దీనివల్ల ఉపయోగం అనమాట. అందువల్ల ఎక్కువ స్టిక్కర్లు కట్టాం బాగా. ఒక సైడ్ మొత్తం బ్లాక్ కలర్ పుచ్చకాయలు వేశారు, ఒక సైడ్ మొత్తం వైట్ కలర్ పుచ్చకాయలు వేశారు. బ్లాక్ కలర్ అయితే ఇంకా చిన్నవన్నమాట, వైట్ కలర్ కంటే వెనకేశారు. సో ఇది మ్యాక్సిమం ఒక 60 days దాటితే కానీ మనకు కాయ రెడీ అవ్వదంట. కాయ వచ్చిన దగ్గర నుంచి 60 days దాటితే అప్పుడు కాయ రెడీ అవుద్దంట మనకి. సో ఏదైనా ఒక రెడీ అయిన కాయ ఉందేమో కోసి మీకు చూపిద్దాము అని చెప్పేసి మొత్తం తోట మొత్తం వెతుకుతున్నాము. అన్నీ ఇప్పుడిప్పుడే వచ్చినాయి. ఈ బ్లాక్ కలర్ అయితే చిన్న చిన్న కాయలు, పెద్ద ఇంకా కనిపించలేదు. సో ఇదేదో కొంచెం బాగుంది కాయ, కొంచెం అంటే 100% రెడీ అయి ఉండదు, ఒక 80-90% రెడీ అయి ఉంటుంది అని చెప్పేసి ఈ కాయని అయితే కోస్తున్నాం మేము. సో కాయ కూడా సైజ్ చాలా పెద్దగా వస్తుంది అంటండి ఇది కూడా. సో మనకి ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి కొంచెం తక్కువ సైజ్ వచ్చిందనమాట. ఫుల్గా రెడీ అయితే ఇది కూడా చాలా పెద్ద సైజ్ వస్తుంది. వెయిట్ 5 to 6 kgs వస్తుంది అంట. ఈ కాయ కూడా వెయిట్ బాగా వస్తుంది, చాలా బాగుంటుంది అంట. టేస్ట్ కూడా ఈ సీడ్ని బట్టి టేస్ట్ ఉంటుందంట మన కాయలు కూడా. సో చాలా అందంగా ఉన్నాయి అసలు. ఇప్పుడిప్పుడే ఇవి స్టార్ట్ అయినాయి అనమాట బ్లాక్ కలర్వి. వైట్ అయితే హార్వెస్ట్కి రెడీ అయినాయి, బ్లాక్ మాత్రం ఇంకొక 10 to 15 days వరకు టైం ఉంది. అయిపోయిన తర్వాత బ్లాక్ కూడా రెడీ అవుతుంది. అప్పుడు కానీ నేను వెళ్తే మీకు అప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. సో మొత్తానికైతే చాలా బాగుంది. అసలు ఆ కాయ టేస్ట్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా ఉంది, ఎంతవరకు రెడీ అయింది అని చెప్పేసి. సో ఇట్లాగా 2 సైడ్లు పెట్టారనమాట, ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇది ఇట్లా పెట్టారు. సో చాలా బాగుంది కదా, అందంగా అనిపించింది. నాకు ఈ తోట చూసిన తర్వాత ఒకటి అనిపించిందండి, మనం కూడా ఒక 2 ఎకరాల పొలంలో ఇట్లా పుచ్చకాయలు పండ్ల తోటలు ఏవో మనకి సీజన్లో మన సైడ్ ఏవైతే బాగా పండుతాయో అట్లాంటి పండ్లన్నీ పెట్టుకొని హాయిగా దీంట్లో పని చేసుకోవడం మేలు అనిపించింది. ఆ ల్యాప్టాప్ మీద కూర్చొని కళ్ళు బాగొట్టుకొని వాడు చెప్పింది మనకు రాక అర్థం కాక బుర్రలు వద్దలు కొట్టుకునే బదులు ఇది చాలా బెస్ట్. హాయిగా ప్రశాంతంగా వెళ్ళి తోటలోకి పండించుకున్నామా వచ్చినామా అన్నట్టు ఉండొచ్చు. వాటర్ ఉండి మనకు కుదరాలే కానండి, ఆ జాబ్ కంటే వ్యవసాయం 100 రెట్లు మేలు అనిపించింది. నాకు చాలా హాయిగా అనిపించింది అనమాట అడిగి పోయిన తర్వాత. సో మీరు ఎవరైనా ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అట్లాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయండి ముందు. సో హాయిగా బాగా ప్రశాంతంగా బ్రతుకుతారు. మనం ఎట్లా టెన్షన్స్ తోటి చచ్చిపోతుంటామో, సో టెన్షన్స్ లేకుండా హాయిగా బతకాలంటే ఇలాంటి చోట్ల ఇలాగ ఉంటే బతుకుతాం అనిపించింది నాకైతే. సో ఇక్కడైతే ఫోటోషూట్ జరుగుతుంది పుచ్చకాయల దగ్గర, అందరూ చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారు. సో మా అమ్మ వాళ్ళందరూ అడుగు కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు అనమాట. సో చాలా టైం స్పెండ్ చేసాము. ఇంకా చీకటి పడుతుంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్తున్నాము. మీకు ఆ కాయలు కూడా ఎలా ఉన్నాయో కోసి చూపించాలి కదా, అందుకని చెప్పి వెళ్తున్నాము. నేను వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ ఒక కాయ కోసేశారు. అసలు కలర్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో, భలే రెడీ అయినాయి అనమాట. కాయలు మాత్రం టేస్ట్ కూడా అట్లానే ఉన్నాయండి, చాలా తీయగా ఉన్నాయి కాయలు అయితే. సో మనం అట్లాగా చెట్టు దగ్గర నుంచి పిక్ చేసుకొని కోసుకొని తింటే నిజంగా సాటిస్ఫాక్షన్ వేరు కదా. వీళ్ళు చూడండి, అది ఏమంటారు ఈ చెట్టుని, టేకి చెట్టు ఆకులు తీసుకొచ్చి ఆ ఆకుల మీద పెట్టి కట్ చేస్తున్నారు పుచ్చకాయలు. చాలా బాగుంది నిజంగా, కాయ అయితే టేస్టీగా ఉన్నింది. సో నేను వైట్ కాయ కంటే ఆ బ్లాక్ కాయ ఎప్పుడెప్పుడు వస్తారా అని నేను లీగల్గా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం అది అసలు ఎంతవరకు రెడీ అయిందని. ఇది అయితే తెలిసిపోతుంది మనకు రెడీ అయినట్టు, ఎందుకంటే అట్లా కొడితే మనకు కుండలో వాటర్ ఉన్నప్పుడు ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా సౌండ్ వస్తే రెడీ అయిపోయినట్టు అంట కాయ. సో అట్లా కొట్టినప్పుడు అలా సౌండ్ వచ్చింది అనమాట. సో ఇది ముందే నాకు ఇది రెడీ అయిపోయింది అని. బట్ బ్లాక్ కాయ ఎంతవరకు రెడీ అయింది మేము అనుకోవడం అయితే 80-90% అయితే రెడీ అయి ఉంటుంది అనుకున్నాము. నిజంగానే అలాగే అయిందండి. సో కొంచెం ఇంకా ఒక 10 to 15 days ఉంటే ఫుల్గా రెడీ అయ్యేది. ఒక 90% వరకు అయితే రెడీ అయింది. సో టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుందండి, నిజంగా ఎంత నచ్చిందో నాకు. టేస్ట్ అయితే తీయగా ఉంది. అంటే మనం వీటికి ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా అంత టేస్ట్ అనేది రాదంట. సో లిమిటెడ్గా ఇవ్వాలంట వాటర్ కూడా, దానికి మొక్కకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే వాటర్ ఇవ్వాలంట. సో అట్లాంటప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అని చెప్పాడు. సో టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చిందండి నాకు. వైట్ దానికంటే కూడా బ్లాక్ది ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంది. సో కాయ మొత్తం ఇంకా బాగా రెడీ అయితే ఇంకా బాగుంటుంది. ఈ కాయలు కూడా అసలు ఎట్లా రెడీ అయినాయో చూద్దాము అని చెప్పేసి నేను కోపిస్తున్నాను అనమాట. లోపల అసలు కలరు అదంతా ఎట్లా రెడీ అయింది చూద్దామని.
సో మంచిగా రెడీ అయిపోయినాయి కూడా. సో కాయ చూస్తేనే మనకు అర్థమైపోతుంది అవి రెడీ అయిపోయినాయి అని. అయినా మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా లోపల, రెడీ అయిందో లేదో చూడాలని. ఆ క్యూరియాసిటీ కోసం నేను కోపిస్తున్నాను. చూసారా అసలు ఎంత మంచిగా రెడీ అయింది, ఎంత రెడ్ కలర్లో వచ్చిందో. కాయ కూడా అసలు షేప్ అవుట్ అవ్వకుండా భలే వచ్చింది కదా. ఇది మ్యాక్సిమం ఒక 8 నుంచి 9 కేజీస్ ఉంటుందంటండి. నేనైతే బ్లాక్ కాయ టేస్ట్ చేశాను, నాకు ఆ కాయ బాగా నచ్చింది. బ్లాక్ కాయ చాలా టేస్టీగా ఉంది, వైట్ది కూడా బాగా స్వీట్ ఉంది, బట్ బ్లాక్ది ఇంకొంచెం ఎక్కువ స్వీట్గా ఉంది అనమాట. వైట్ దాని మీద కూడా చాలా బాగుంది. సో వాటర్ మెలను ఎండాకాలంలో చాలా మంచిదండి హెల్త్కి. సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో చాలా బాగుంటుంది అనమాట. సో ఈ కాయ కూడా కోపిస్తున్నాను, ఎట్లా ఉందో చూద్దాము, ఇది కూడా రెడీ అయిందా లేదా లోపలని చెప్పేసి కోపిస్తున్నాను. ఇది కూడా రెడీ అయిపోయింది బాగా. చూసారా కలర్ ఇది కూడా ఎంత మంచిగా ఉందో. సో మనకు చూస్తేనే అవి అర్థమైపోతాయి రెడీ అయినాయి అని. ఇంకా చక్కగా అందరం కోసుకొని తిన్నాము ఫుల్గా. ఇంకా మేము తెచ్చుకున్న ఈ పుచ్చకాయలు అన్నీ కోసుకొని తినేసి ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. మా బక్కోడు నేను మోస్తానని చెప్పి గోల్ చేస్తుంది. అదేమో మ్యాక్సిమం 10 కేజీస్ పైనే ఉంటుంది, ఆ కాయ తక్కువే ఉండదు. మొయ్యలేమన్నా కూడా వినట్లేదు. ఇంకా మా తమ్ముడికి అట్లా కాదు, నువ్వు ఒకసారి మొయ్యి అని చెప్పి ఇచ్చాడు. ఇంకా మళ్ళీ నేను మొయ్యలేనులే మామ తీసుకో అని చెప్పి మళ్ళీ మా తమ్ముడికి వేస్తుంది అన్నమాట. అట్లా అల్లరి చేస్తారు ఎక్కడికన్నా వచ్చిందంటే. ఇంకా ఆ తోటలో ఉన్న ఎర్రమట్టి మొత్తం మా పిల్లల మీదే ఉంది. అట్లా పొల్లారిండు. నేను అనుకోకుండా వైట్ కలర్ వేసుకొని పోయాను వేయటం కూడా. సో ఆ వైట్ని ఇంటికి వచ్చేసరికి బాగా ఎర్రగా చేసి పెట్టారనమాట. అట్లా చేస్తారు, ఆడికన్నా వెళ్తే అంత అల్లరి చేస్తారు. బక్కోడు కొంచెం సైలెంట్గా ఉంటుంది కానీ బుడ్డదైతే బయటకు వెళ్తే పట్టుకోలేము దాన్ని. దాని అల్లరి అంతా ఇంత కాదు, ఒక 4 మనుషులకైనా సరే చిరాకు పుట్టిస్తుంది, అట్లా చేస్తుంది అల్లరి. ఆ తోటలో ఎంత ఎర్రమట్టి ఉంటే అంత ఎర్రమట్టి దాని ఒంటికే పూసుకొనింది అనమాట అలాంటి పిల్ల బుడ్డిది. సో మొత్తానికైతే అందరం చక్కగా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అప్పటికే పొద్దుగూకుతుంది, మళ్ళీ ఆటో వచ్చి చీకటి పట్టిపోయిద్ది అని చెప్పేసి ఆల్రెడీ ఆటో ఆయనకు ఫోన్ చేసాము. ఆయన దారిలో ఉన్నాము వస్తున్నాం అని చెప్పేసరికి మేము గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. దారిలో ఏమన్నా నిమ్మకాయలు ఉన్నాయేమో చూసి కోసుకుందాం అని చెప్పేసి, ఇప్పుడు ఎండాకాలం కదా నిమ్మకాయ నీళ్ళు తాగితే బాగా చల్లగా ఉంటుంది అని చెప్పేసి నిమ్మకాయలు కోసుకుంటున్నాము. ఉన్నాయి అంటే కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, కొంచెం పచ్చిగా ఉన్నాయి, కొంచెం రసం ఉండేవి చూసి ఏది బెస్ట్గా ఉంటే అది పిక్ చేసుకొని కోసుకొని తీసుకెళ్తున్నాం అనమాట. కొంచెం నిమ్మకాయ నీళ్ళు అవి తాగుదాము ఎండలకి అని చెప్పేసి తీసుకెళ్తున్నాం. వేస్తా కట్టు పద, పట్టుకోం పద. జిప్ అయిపోతాంలే పద. అమ్మయ్యా వాళ్ళందరూ పోతున్నారు చూడు అట్టబా. ఈ చెట్టుకు బాగున్నాయండి నిమ్మకాయలు. మా అమ్మ ఈ చెట్టు దగ్గరకు వస్తుంది, చాలా నిమ్మకాయలు ఉన్నాయి. సరే అవి కనిపించట్లేదు, ఆకులు మధ్యలో ఉండి అవి పచ్చగానే ఉన్నాయి, ఆకులు పచ్చగా ఉన్నాయి కదా, అందుకని 2 కనిపించట్లేదు. సో కొంచెం ఆకులన్నీ పైకి ఎత్తితే లోపల కనిపించినాయి. చాలా బాగున్నాయి ఈ చెట్టు కాయలు అయితే. సో కోసుకుంటున్నాము. ఉండుమా పార్కింగ్ వచ్చిన వాళ్ళు పెట్టుకోవడానికి ఇక్కడ. బాబాయ్ తోట ముందే ఒక రేకుల షెడ్ లాగా కడుతున్నాడండి. ఎందుకంటే పుచ్చకాయలని బాబాయ్ మార్కెట్కి వేయడు, అక్కడ షెల్టర్లో పెట్టి అమ్ముదామని ఒక తాట ఉంది. ఇటు సైడ్ ఒక చలివేంద్రము అండ్ అటు సైడ్ బైక్ పార్కింగ్, మొత్తం ఒక ప్లానింగ్ తోటి చేస్తున్నాడు అనమాట. మనం మార్కెట్కి వెళ్ళి వాడు రేటు బార్గెన్ చేయడము, మనం ఇంత కష్టపడి పండించి అదంతా ఎందుకు
రిస్క్ పని, చక్కగా మనం ఇక్కడే అమ్ముకోవచ్చు. ఎందుకంటే వచ్చేపోయే రోడ్డు అనమాట అది. సో ఆ రోడ్లో వచ్చేపోయే వాళ్ళు ఆగి కొనుక్కొని తింటారు. ఒకసారి మీకు అలవాటు అయితే మాత్రం మీరు మర్చిపోమన్నా మర్చిపోబోరు. సో ఆయనకి అది మొత్తం ప్లాన్ చేశాడనమాట. చక్కగా అట్లా అయితే బాగుంటుంది వచ్చేపోయే వాళ్ళకి కూడా అని చెప్పేసి ప్లాన్ చేసి అక్కడ పెట్టాడు. రేకుల షెడ్ మాత్రం ఇప్పుడే కడుతున్నారు. ఇంకా ఒక 3 to 4 డేస్లో ఆ రేకుల షెడ్ కూడా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత అక్కడ పెట్టేసి అమ్ముతారు. కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తోటకెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు అండి. సో ఇది శ్రీరంగపురం అని కనిగిరి పక్కన బ్యార్నీలు అంటారు. సో అక్కడ పెట్టి చేస్తున్నారు అనమాట. మీరు ఎవరికైనా తోటలోకి వెళ్ళి తెచ్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే బై బై.